రేయ్, చెప్తుంటే అర్థం కాదా నీకు? నన్ను ప్రేమించమని చెప్తుంటే ప్రేమించమేంటి? నన్ను ప్రేమించకపోతే నేను చావన్రా, నిన్ను చంపేస్తాను. రా, ప్రేమించు. నిషా, 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 ఏంటిది? వదులు. క్షమించు కిరణ్, నిషాకి నేను నచ్చ చెప్తాను. తను ఇక్కడి నుంచి తీసుకువెళ్తాను. పదవే, నీకేనే చెప్పేది. పద. నేను రాను. కిరణ్ నా సొంతం అయ్యే వరకు నేను రాను. ఏయ్ నిషా, వదలు వదలు. నిషా, సత్కర్మభిశ్చ సత్ఫలితం దుష్కర్మయేవ దుష్ఫలం అత్యుత్కట పుణ్యపాపానాం సత్యం ఫలానుభవమిహం. ఈ చోటి కర్మ ఈ చోటే, ఈనాటి కర్మ మరునాడే, అనుభవించి తీరాలంటే ఈ సృష్టి నియమం ఇదే. ఎన్ని కన్నీళ్ళ ఉసురిది వెంటాడుతున్నది నీడల్లే కర్మ. ధర్మమే నీ పాలి దండమై దండించ తప్పించుకోలేదు జన్మ. సత్కర్మభిశ్చ సత్ఫలితం దుష్కర్మయేవ దుష్ఫలం అత్యుత్కట పుణ్యపాపానాం సత్యం ఫలానుభవమిహం. పాపం పుణ్యం రెండింటికి నీదే పూజీ. కన్ను తెరిచి అడుగు వేయాజీ దూజీ. ఈ చోటి కర్మ ఈ చోటే, ఈనాటి కర్మ మరునాడే, అనుభవించి తీరాలంటే ఈ సృష్టి నియమం ఇదే. ఏ మారిక నిన్ను కబళిస్తుంది రమాయదారి పంజా. థ్యాంక్ యూ సుప్రియ. సమయానికి నువ్వొచ్చి గౌరీదేవి దీక్ష అనే మాట చెప్పి నన్ను కాపాడావు. నువ్వు అలా చేసి ఉండకపోతే ఆవేశంలో అమ్మ తన ప్రాణాలైనా తీసుకునేది, లేకపోతే నా ప్రాణాలైనా తీసేసేది. నిన్ను కాపాడడానికి నేనబద్ధం చెప్పింది నిజమే, కానీ ఆ అబద్ధం వెనుక నువ్వు దాస్తున్న నిజమేంటో నాకు అర్థమైంది. అంటే నువ్వెక్కడికి వెళ్ళావు, ఎవరిని కలిశావు, ఎందుకు అబద్ధం చెప్తున్నావు, అవన్నీ నాకు తెలిసిపోయాయి ఉషా. ఎలా తెలిసింది? ఎలా తెలిస్తే ఏముంది, తెలిసిందంతే. ఏదేమైనా నువ్వొక వింత సమస్యలో చిక్కుకున్న ఉషా. నిజం చెప్పలేవు, అలాగని అబద్ధంతో బ్రతకలేవు.
దాంతో అందరికీ అర్థం కాని ప్రశ్నగా మారావు. అందుకే నీ పరిస్థితిని అర్థం చేసుకుని నువ్వు గౌరీదేవి దీక్షలో ఉన్నావని అబద్ధం చెప్పాను. ఆ దీక్షలో భర్తకి దూరంగా ఉండడం తప్పనిసరి కాబట్టి అలా చెప్పి ప్రస్తుతానికి నిన్ను ఆ సమస్య నుండి బయటపడేశాను. కానీ నువ్వెక్కడికి వెళ్ళావు, ఏం చేస్తున్నావు, దాని వెనుకున్న రహస్యం ఏంటి అన్నది నాకు నిజంగా తెలియదు. అది నీ ప్రాణం కంటే ముఖ్యం కాబట్టే బెస్ట్ ఫ్రెండ్ అయిన నా దగ్గర కూడా నిజాన్ని దాస్తున్నావు. అది నేను అర్థం చేసుకోగలను. నన్ను క్షమించు సుప్రియ. నేను ఆయన్ని ఎందుకు దూరం పెడుతున్నానో ప్రస్తుతానికి నీకు చెప్పలేను. నీకే కాదు, ఎవరికీ చెప్పలేను. పర్లేదు ఉషా, కొన్ని రహస్యాలు గుండెలో ఉంటేనే మనసుకు మంచిది. అయినా నీ మౌనం వెనక ఉన్న ఆ త్యాగం ఏంటో నాకు తెలియకర్లేదు. కానీ నీ కళ్లలో ఉన్న ఆ భయం పోయే వరకు ఈ అబద్ధపు దీక్ష నిన్ను కాపాడాలి. వస్తాను. ఇన్ని రోజులు ఉషా నీకు దూరంగా ఉండడానికి కారణమేంటో తెలిసిందిరా. నువ్వు నిషాని పెళ్లి చేసుకుంటున్నావన్న ఆవేదనలో ఉషా ఆ రోజు తాళి తెంపేసింది కదా. అలా ఆవేశంలో తాళి తెంపేసిన ఉషా తను చేసింది పాపం అని అర్థం చేసుకుని ఆ పాప ప్రక్షాళన కోసం గౌరీదేవి దీక్ష చేపట్టిందిరా. ఆ దీక్ష నియమంలో భాగంగానే ఇన్ని రోజులు నీకు దూరంగా ఉంటూ మనందరి దగ్గర నిజాన్ని దాచిపెట్టింది. ఆ నిజాన్ని సుప్రియ అందరికీ తెలిసేలా చేసింది. 6 నెలల పాటు గౌరీదేవి దీక్షలో ఉన్నట్టు నిజం చెప్పకపోతే నీ మౌనం వెనుక ఉన్న వాస్తవం ఇంట్లో అందరికీ ఎలా అర్థమవుతుంది? ఏంటమ్మా నువ్వనేది? అవునంటీ, ఉషా గౌరీదేవి దీక్షలో ఉంది. ఉషా చేస్తున్న ఈ దీక్ష గురించి మీకు తెలిస్తే తనని ఆపుతారని, తన బాధను చూసి మీరు తట్టుకోలేరని ఇన్ని రోజులు ఈ విషయాన్ని ఎవరికీ తెలియకుండా రహస్యంగా దాచిపెట్టింది. నేను నమ్మనన్నయ్య, అదంతా అబద్ధం. అదేంట్రా అలా అంటావు? అవునన్నయ్య, ఉషా మనసు నాకు తెలుసు. ఇలాంటి దీక్షల పేర్లతో తను నాకు దూరం అయ్యే మనిషి కాదు. నన్ను క్షమించే మనసు తనకి లేదు. అంటే ఇప్పుడు నువ్వేమంటున్నావురా? ఆ దీక్ష కారణంగా ఉషా నిన్ను దూరం పెడుతుందని నువ్వు నమ్మట్లేదా? ఇప్పుడే కాదు, ఎప్పటికీ నేను నమ్మను. సరేరా, అవన్నీ పక్కన పెట్టు. నిన్నొక మాట అడుగుతాను, చెప్తావా? ఉషా నీ మీద కోపంతోనే ఇంకా నిన్ను ద్వేషిస్తుందని నువ్వు అనుకుంటున్నావా? ఊపిరున్నంత వరకు ఉషా నన్ను ద్వేషించదు. ఆ విషయం నాకు తెలుసు. నువ్వు చెప్పిందే నిజమైతే ఉషా ఇలా ప్రవర్తించడానికి వేరే ఏదైనా కారణం ఉండుంటే ఆ కారణం ఏంటో తెలుసుకునేదాకా నువ్వు తనతో ఓపిగ్గా మాట్లాడుతూ కేరింగ్గా చూసుకోవాలి. ఉషా నీ గురించి ఎంత కుమిలిపోతుందో తన మొహం చూస్తేనే నాకు అర్థమవుతుంది. అలాగే జరిగేవన్నీ మర్చిపోయి నువ్వు మళ్ళీ ఆఫీస్కి వెళ్ళాలి. లేదన్నయ్య, నాకు ఆఫీస్కి వెళ్ళే ఇంట్రెస్ట్ లేదు. అలా అన కిరణ్, ఇలాంటి పరిస్థితుల్లో పని మాత్రమే నీకు కొంచెం మనశ్శాంతినిస్తుంది. ప్రభు ఏమనుకుంటాడని నువ్వు ఆలోచించుకో, అది నేను చూసుకుంటాను. సునందా, నువ్వు ఈరోజు కూడా భోంచేయలేదా?
సునంద, నీతోనే మాట్లాడుతున్నాను. సమాధానం చెప్పకుండా అలా వెళ్ళిపోతున్నావేంటి? మీకు చెప్పానుగా నాతో మాట్లాడొద్దని. మరెందుకు మాట్లాడుతున్నారు? అయినా నేను బోన్ చేస్తే మీకెందుకు, చేయకపోతే మీకెందుకు? అసలు నేను ఏమైపోతే మీకెందుకండి? ఏంటి సునంద ఇది? పిచ్చిదానిలాగా ఈ మొండి పట్టుదలేంటి? ఎంతకాలం ఇలా నిరాహార దీక్ష చేస్తావు? ఆ నర్సు విషయంలో మీరు నిజం చెప్పేంత వరకు. లేదంటే చెప్పండి. నా అవసరం లేదని మీరు అనుకుంటే మురారిని తీసుకుని నేను వెంటనే మా పుట్టింటికి వెళ్ళిపోతాను. మళ్ళీ తిరిగి రాను. అప్పుడు మీరు సంతోషంగా తనతోనే ఉండొచ్చు. సునంద, నన్ను నమ్ము సునంద. నాకు ఆ నర్సుకు మధ్య ఎలాంటి సంబంధం లేదు. మీరు ఆ నర్స్కి చెక్ ఇవ్వడం నేను నా కళ్ళారా చూశాను. ఏ సంబంధం లేకుండానే అంత డబ్బు తనకిచ్చారా? అది నన్ను నమ్మమంటారా? మీకు 2 అంటే 2 రోజులు టైం ఇస్తున్నాను. నిజం చెప్పారా సరే, లేదంటే శాశ్వతంగా మీకు దూరంగా వెళ్ళిపోతాను. అప్పుడు మీరెంచక్క తననే తెచ్చుకుని ఇంట్లోనే పెట్టుకోవచ్చు. సునంద, ఒక తల్లికి బిడ్డను దూరం చేసిన పాపానికి దేవుడు నన్ను ఇలా శిక్షిస్తున్నాడా? ఏ భార్య కోసమైతే ఆ పాపానికి ఒడికట్టానో ఆ భార్యని నాకు దూరం చేసి నన్ను శిక్షించాలని చూస్తున్నాడా? ఒకవేళ నేను నర్సు గురించి నిజం చెప్తే సునంద తట్టుకోలేదు. ప్రాణంగా భావించే మురారి తన కొడుకు కాదని తెలిస్తే తను బ్రతకదు. కానీ నిజం చెప్పకపోతే తను నన్ను అపార్థం చేసుకుని దూరం పెట్టేలా ఉంది. భగవంతుడా, ఈ పరీక్ష నుంచి నువ్వే నన్ను కాపాడాలి. కిరణ్, 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 కిరణ్. నా కిరణ్, నా కిరణ్ ఎక్కడ? కిరణ్, కిరణ్, కిరణ్ లేడు, కిరణ్ లేడు, లేడు. నాకు కావాలి కిరణ్, నాకు కావాలి కిరణ్, నాకు కావాలి
కిరణ్ రావా ప్లీజ్. చూడండి పురుషోత్తం గారు, శరీరానికి తగిన గాయం త్వరగా మానుతుంది కానీ మనసుకు తగిన గాయం అంత త్వరగా మానదు. తను కోరుకున్నవాడు తనకి దూరం అయ్యాడు కాబట్టి తన మతిస్థిమితం క్రమక్రమంగా తగ్గుతూ వస్తుంది. ఎట్లీస్ట్ తన కడుపులో బిడ్డైనా మీకు దక్కాలంటే తనని మీరు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. కిరణ్ 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 నాకు కావాలి. కిరణ్ కిరణ్ వస్తాడు, నాన్న నీ కోసం వస్తాడు. కిరణ్ నా కోసం కాకపోయినా మన బాబు కోసమైనా రా కిరణ్. కిరణ్ కిరణ్ కావాలి. ఏమైంది తరుణ్? దేని గురించి అంత సీరియస్గా ఆలోచిస్తున్నావు? ఏం లేదు హారిక. లేదు తరుణ్, నువ్వేదో దాస్తున్నావు. నేను నిన్ను గమనిస్తూనే ఉన్నాను. మనసు నిండా మౌనాన్ని నింపుకొని కళ్ళ నిండా కన్నీటిని దాచుకొని దగ్గర వాళ్ళెవరో దూరమైనట్టు పదే పదే ఆలోచిస్తున్నావు. చెప్పు తరుణ్, నాకు కూడా చెప్పలేనంత రహస్యం ఏముంది నీ దగ్గర? జస్ట్ వర్క్ టెన్షన్ హారిక. స్టేషన్లో పెండింగ్ ఫైల్స్ చాలా ఉన్నాయి. తప్పించుకొని తిరుగుతున్న మోస్ట్ వాంటెడ్ క్రిమినల్స్ దొరకట్లేదు. చూడు తరుణ్, నువ్వొక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్వి, అంతేకాకుండా ఒక మంచి మనిషివి. ఎప్పుడు ధర్మం కోసమే పోరాడే నీకు ఆ దేవుడు ఖచ్చితంగా తోడుగా ఉంటాడు. నువ్వనుకున్నవన్నీ జరిగేలా నీకు సహాయం చేస్తాడు. నేను చెప్తున్నానుగా, తొందరలోనే నీ సమస్యలన్నీ సాల్వ్ అయిపోతాయి. అర్థం చేసుకున్నందుకు థ్యాంక్స్ హారిక. అవును, నీకొక రహస్యం చెప్పాలి తరుణ్. అది వింటే నిజంగా నువ్వు ఆశ్చర్యపోతావు. నీ కళ్ళల్లో ఆ మెరుపు చూస్తుంటే ఏదో పెద్ద విషయమే ఉన్నట్టుంది. ఇంతకీ ఆ రహస్యం ఏంటో చెప్పు. అసలు ఉష కిరణ్ని ఎందుకు దూరంగా ఉంచుతుందో తెలుసా? ఎందుకు? అసలు ఉష కిరణ్ని ఎందుకు దూరంగా ఉంచుతుందో తెలుసా? ఎందుకు? ఎందుకంటే ఉష గౌరీదేవి దీక్షలో ఉందంట. ఏంటి? ఉష దీక్ష చేస్తుందా? అవును తరుణ్, దీక్ష చేస్తే చేసింది, కానీ ఉష చేసిన తప్పేంటంటే ఆ దీక్ష గురించి ఒక్క సుప్రియకు మాత్రమే కాకుండా అందరికీ చెప్తే బావుండేది. అసలే గొడవలనేవి ఉండేవే కాదు. తరుణ్, నాకొక చిన్న డౌట్. దీక్షలో ఉన్నప్పుడు భార్యాభర్తలిద్దరూ సంసారానికి దూరంగా ఉండాలా? అయినా ఆ డౌట్ నీకెందుకొచ్చింది? ఇంత డెప్త్గా రీసెర్చ్ చేస్తున్నావంటే కొంపదీసి నువ్వు కూడా ఏదైనా దీక్ష మొదలు పెట్టాలని. తరుణ్, నేను ఏ దీక్ష మొదలు పెట్టాలనుకోవట్లేదు. ప్రస్తుతానికి నాకు అవసరం కూడా లేదు. నీకెప్పటికీ ఆ అవసరం రానివ్వను. ఎందుకంటే మీకెప్పుడు అదే ఆలోచన. నీలాంటి అందమైన భార్య ఉంటే ఎప్పుడూ అవే ఆలోచనలు వస్తాయి. హారిక ఉండు, వస్తున్నా. హాయ్ ప్రభు. హాయ్ రా. సారీ రా. రీ,
సారీ దేనికిరా? పర్సనల్ పనుల వల్ల మా తమ్ముడు కిరణ్ కొన్ని రోజులుగా ఆఫీస్కి రాలేకపోయాడు. దీనికి సంజయ్షి ఎందుకు సంజయ్? కిరణ్ ఆఫీస్కి రాలేని పరిస్థితిలో ఉన్నాడంటే తను ఎలాంటి ఇబ్బందుల్లో ఉన్నాడో నేను అర్థం చేసుకోగలను. అది పక్కన పెడితే కిరణ్ మళ్ళీ ఆఫీస్కి వస్తాడని నాకు బాగా తెలుసు. ఆ పొజిషన్ వేరే ఎవ్వరికీ ఇవ్వకుండా అలాగే ఉంచాను. థ్యాంక్ యూ సో మచ్ నా మీద ఇంత నమ్మకం పెట్టుకున్నందుకు. పర్లేదు కిరణ్, నమ్మకం అనేది మనం ఇచ్చే కానుక కాదు, ఎదుటివాడు సంపాదించుకునే గౌరవం. నువ్వు ఆ గౌరవాన్ని ఎప్పుడో సంపాదించుకున్నావు. సరే, నేను వెళ్ళి పెండింగ్ వర్క్స్ టేకప్ చేస్తాను. యూ గైస్ క్యారీ ఆన్. ఓకే, క్యారీ ఆన్. చాలా రోజుల తర్వాత నువ్వు నా ఆఫీస్కి వచ్చా సంజయ్. కూర్చో, మాట్లాడుకుందాం. ఒకసారి ఈ ఫైల్ చూడు. తొందరలోనే ఒక కొత్త ప్రాజెక్ట్ ఓకే అవబోతుంది. దానికి సంబంధించిన డీటెయిల్స్ ఇందులో ఉన్నాయి. అవి చూసి నీ ఒపీనియన్ ఏంటో చెప్తే ప్రొసీడ్ అవుదాం. కిరణ్కి అంతా వివరించి మీ ఇద్దరూ మళ్ళీ తిరిగి కలిసుండడానికి ఏర్పాటు చేస్తానని అత్తయ్యగారు చెప్పారు. భర్తకి దూరంగా ఉంటూ బాధని పెంచుకోకు, దగ్గరే అనురాగాన్ని పెంచుకో. నా బిడ్డ చనిపోయాడని చెప్పారు కదా? వాట్? మీ బాబు బ్రతికే ఉన్నాడు. నేనే మీ బాబుని నర్సుకిచ్చి మీ దగ్గర పడుకోబెట్టమని చెప్పాను.